బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో ఫుడ్ కోసం అయితే గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ సీజన్ లో కూడా జరిగాయి. ఈ రోజు అయితే ఫుడ్ కోసం తనుజకి అలాగే సంజనకి అయితే పెద్ద గొడవ అయింది. హౌస్ మొత్తం అయితే ఇదే డిస్కషన్ లో ఉన్నారు. అది కూడా పోపు విషయంలో గొడవ జరిగింది. అసలు విషయం ఏంటంటే సంజన అయితే తను తినే దోశలో అయితే పోపు వేసుకొని తింటుందంట. అయితే శ్రీజ దోశలు వేసేటప్పుడు పోపు వేసి అయితే ఇవ్వలేదట. అయితే ఆ పోపు శ్రీజ అయితే వేయలేదంట. ఏకంగా సంజన అయితే ఏడ్చుకుంటూ ఎమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. సంజన అయితే ఎమాన్యుయల్ దగ్గరికి వచ్చి నేను తినేదే ఒక దోశ, దానికి కూడా మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే కంప్లైంట్ చేస్తుంది. దానికైతే అక్కడ ఉన్న తనుజ, మీరు ఫుడ్ కోసం ఎంతలా ఏడాల్సిన పని లేదండి, మేమేదో మిమ్మల్ని ఫుడ్ కోసం ఇబ్బంది పెడుతున్నట్టు మీరేదో పోర్ట్రే చేయాలనుకుంటున్నారు. శ్రీజ ఫుడ్ మానిటర్ కాబట్టి తను ఆల్రెడీ చేసి మీకు ఇస్తానని చెప్పింది. అయినా మీరు ఎందుకు ఇంతలా షో చేసి ఏడుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే తనుజ అంటుంది. సంజన అయితే డోంట్ టాక్ తనుజ అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తుంది. దానికైతే తనుజకి కోపం వచ్చేస్తుంది. ఇంకా తనుజ అయితే భరణి దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న ఇలా జరిగింది అని చెప్పేసి అయితే మొత్తం చెప్తుంది. ఇంకా భరణి అయితే పదమ్మ వెళ్దాం అని చెప్పేసి అయితే వస్తారు తనుజని తీసుకొని. ఇంకా భరణి గారు అయితే అందరినీ ఒక దగ్గర కూర్చుడిపెట్టి, భరణి గారు అయితే తనుజకి నువ్వు ఫుడ్ మానిటర్ కాదు కదమ్మా, నువ్వెందుకు ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటున్నావు అని చెప్పేసి కసిరేసి తనుజని అయితే అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంకా సంజనకైతే భరణి గారు ఇవ్వాల్సిన కోటింగ్ అయితే గట్టిగానే ఇచ్చారని చెప్పాలి. అయినా మీరు కంటెంట్ కోసం ఇలా చేయకండి, మీకు పోపు విషయంలో ఇబ్బంది ఉంటే తనుజ వేసిస్తానంది కదా, మీరు ఎందుకు ఇంతలా గొడవ చేస్తున్నారు? తనుజ ఇస్తానన్నప్పుడు అక్కడితో వదిలేయచ్చు కదా, పొద్దున్నే ఏ పని పాట లేకపోతే ఏదో గొడవ చేయాలని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆయన తిడతారు. అయినా దేనికి గొడవ పడాలో దేనికి గొడవ పడకూడదో మీకు తెలియదా సంజన గారు అని చెప్పేసి అయితే గట్టిగానే కోటింగ్ ఇస్తారు భరణి గారు సంజనకైతే. ఇంకా భరణి గారు అయితే సరైన టైంలో స్టాండ్ తీసుకొని బాగా మాట్లాడారు. ఇరువైపులా న్యాయం జరిగేటట్టు మాట్లాడారు. ఇందులో అయితే ఎవరు తప్పు ఉందని మీకు అనిపిస్తుంది? ఇంకా ఇదే విషయాన్ని పట్టుకుని అయితే తనుజ అయితే డీమాన్ పవన్ దగ్గర అలాగే రీతు చౌదరి దగ్గర ఏడుస్తూ ఉంటుంది, సంజన తన్ని బ్యాట్ చేయాలని చూస్తుందని చెప్పేసి.